ఆత్మఫలము ఏంటంట? ప్రేమ, సంతోషము. ఒక వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ ఉంటే ఆ ఆత్మ ఫలము దుఃఖము కాదు, ఆ ఆత్మ ఫలము చింత కాదు, ఆ ఆత్మ ఫలము కృంగుదల కాదు, ఆ ఆత్మ ఫలము నిరాశ కాదు. దేవుని యొక్క ఆత్మ ఫలము ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఈ మూడు మన జీవితములో సంతోషాన్ని ఉత్పన్నము చేసేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. అందుకనే ఆత్మఫలము, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేవాడు, వాడి జీవితంలో ఎప్పుడూ సంతోషమును కలిగి ఉండాలి. సంతోషమును కలిగి ఉండాలి. సంతోషము కలిగి ఉండే విధంగా తన హృదయాన్ని మార్చుకోవాలి. సంతోషము ఉండే విధంగా